హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఈరోజు మనతో జానీ మాస్టర్ కేసు గురించి డీప్గా డిస్కస్ చేసేందుకు సుప్రీంకోర్టులో ప్రజెంట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఆజాద్ గారు మనతో ఉన్నారు. ఆయన పలకరించి ఈ కేసు యొక్క అసలు పూర్వాపరాలు ఏంటి, అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది, ఏమైనా మలుపులు ఏమైనా తీసుకుంటుందా టర్నింగ్ అనేది ఈ కేసు అనేది, చాలా వివరాలు అనేది మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఫస్ట్ అసలు ఈ జానీ మాస్టర్ మీద కేసు అనేది ఎటు టర్న్ తీసుకోబోతుంది? అదేనండి. ఇప్పుడు ఆమె ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ విక్టిమ్ పేరు పలకూడదు కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా. సో మనం XYZ అని మాట్లాడుకుందాము. సో ఆ అమ్మాయి ఎవరైతే ఇచ్చిన అమ్మాయి ఎవరైతే నార్త్ ఇండియన్ ఎవరైతే ఇచ్చారో ఆమెకి సంబంధించి దాదాపుగా ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే 2019 నుంచి సుమారుగా అతను ఆమె మీద కంటిన్యూగా అతను అత్యాచారం చేస్తున్నారని చెప్పేసి అతను రకరకాలుగా ఆమెని ప్రలోభ పెట్టి రకరకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఆమెను వాడుకున్నారని చెప్పేసి, అది కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే ఆమెను మతం మార్చుకోమని చెప్పేసి. మతం మార్చుకొని అంటే జనరల్గా ముస్లిమ్స్కి 4 పిల్లలు ఉంటాయి, అది కామన్గా. సో మతం మార్చుకొని తను మన మతంలోకి అంటే మన హిందువుల నుంచి దాంట్లో కన్వర్ట్ చేసుకొని లవ్ జిహాదీ టైప్లో పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ అనేది వస్తుంది. అయితే మామూలుగా జనరల్గా ఏంటంటే ఇలా లాంటి లవ్ జిహాదీ పదం అనేది చట్టంలో ఎక్కడా లేదు. కాకపోతే ఆమెను ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుంటాం అనేది ఇక లవ్ జిహాద్ కింద వస్తుంది అనేది ఈ మధ్య మామూలుగా అందరూ అవును అంటున్నారు కదా. సో ఆ విధంగా జరిగిందని చెప్పేసి తను అనేక రకాలుగా, అదిగాక క్యారవాన్లో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి, అలాగే ఆమెని దాడి చేశాడని చెప్పి మిర్రర్ మీద తలకాయ పెట్టి గుద్దాడని చెప్పేసి కంప్లైంట్లో ఉన్నది. అది కంప్లైంట్లు ఇచ్చింది, అది అందరికి తెలిసిన విషయం, బహిరంగ రహస్యమే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో పోలీసు వారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడే ఆయన్ని ఎక్కడ గోవాలోనో ఎక్కడ బెంగళూరులో SOT పోలీసు వాళ్ళు, అవునండి, SOT పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏదో తీసుకొస్తున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫర్దర్గా ఏమవుతుంది అనేది జనరల్గా అందరికీ ఉన్న ప్రశ్న. ముఖ్యంగా ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది ప్రైమా ఫైస్ అతని కస్టడీలోకి తీసుకుంటారండి. కస్టడీలో తీసుకుని అతనికి అరెస్ట్ చూపించినప్పుడు పోలీసు వారు తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు ఎలాగో మనకు ఆధారపడతారు, రూల్ అది. పరిచిన తర్వాత మళ్ళీ అతని కస్టడీ పిటిషన్ వేస్తారు పోలీసు వారు. కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీలో తీసుకొని అతను విచారించే జరిగే అవకాశాలు ఉంటాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి దాని ప్రొసీజర్ ఏంటి, అసలు ఎందుకు చేసావు, ఇవన్నీ ఉంటాయండి. అలాగే ఈ మధ్యకాలం నాకు తెలిసిన పోలీసు వాళ్ళు అంత బలంగా దీన్ని పట్టుకున్నారు అంటే వాళ్ళ దగ్గర సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ప్రాథమిక సాక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా దొరికి ఉండొచ్చు. అలాగే అమ్మాయి వాంగ్మూలం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నాదో బొంబాయి ఎటో వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు ఎక్కడికో తిప్పారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో అక్కడ దొరికిన కొన్ని CC ఫుటేజ్లు ఇవన్నీ ఉంటాయి కదండి ఇన్వెస్టిగేషన్ సంబంధం. నాకు తెలిసి అవన్నీ బలమైన దొరికి ఉండొచ్చు నేను అనుకుంటాం. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ అమ్మాయి ఏజ్ ఆ టైంలో మైనర్గా ఉందని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇతను ఇన్సిడెంట్ ఎప్పుడైతే అతను కోఆపరేషన్ ఏదైతే చేశాడో అమ్మాయి పైన, సో అది చేసింది 18 years లోపు కాబట్టి అది ఒక్కరోజు తగ్గినా కూడా నేరమండి. పోక్సో యాక్ట్ వస్తుంది. పోక్సో యాక్ట్ అది చాలా పవర్ఫుల్ యాక్ట్ అండి. సో దాని ప్రకారం అంటే గతాల్లో అతను చేసినాడు కాబట్టి ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ మైనర్ కాబట్టి అది అట్రాక్ట్ అవుతుంది, 100% అట్రాక్ట్ అవుతుంది. సో అది చాలా బలమైన చట్టము. సో దాంట్లో ఇరుక్కుంటే కష్టము. సో యాంటిసిపేటరీ బెయిల్ ఎలాంటి కూడా ఉపయోగం లేదండి. యాంటిసిపేటర్ వాళ్ళు వేసుకున్నా కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కాబట్టి పెద్ద యాంటిసిపేటరీ బెయిల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే టైం అయితే పడుతుందండి. ఆయన ఇప్పుడైతే బెయిల్ రాదు, తొందరగా అయితే బెయిల్ రాదండి. అదే అడగబోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే నాన్ బెయిలబుల్ అంటున్నారు. ఈ పోక్స్పో చట్టం కూడా ఏదో పెట్టారు, దానివల్ల కూడా ఉంటాయి. అంటే దాన్ని ఎలా నిరూపించబోతారు? అంటే దీనికి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటాయా సాక్ష్యాలు అనేవి? అంటే ఇప్పుడు లైంగికంగా దాడి జరిగిందా లేదా, అత్యాచారం జరిగిందా లేదా అనేది మనకి ఎక్కడ కూడా చాలా రేప్ కేసులు మనం చూస్తాం. అవునండి. సో దానికి బలమైన సాక్ష్యాలు అనేవి ఉండవు, తేలిపోతూ ఉంటాయి లాస్ట్ వరకు కూడా. సో విచారణ సాగుతూ ఉంటుంది, అక్కడెక్కడ కూడా ఎవిడెన్స్లు దొరకవు. ఈ ప్రాసిక్యూషన్ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఈ కేసుకి, జానీ మాస్టర్ కేసుకి పర్టికులర్గా మనం చూస్తే అది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మైనర్గా నిరూపిస్తేనే కదా మీకు పోక్స్పోవాలి. అక్కడ కాదు, ఇలా రాదు. ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కదా, ఎవరో ఆమె XYZ ఎవరైతే ఉందో ఆమె ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని సర్కమస్టాన్సెస్ సందర్భంలో అమ్మాయి వయసు ఎంత, అది SSC రికార్డు ప్రకారం, అది బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అమ్మాయి వయసు ఎంత. ఇప్పుడు అమ్మాయికి 21 years అంటే నాకు తెలిసి 2001లోనో 2000లో పుట్టి ఉండదు ఆ పాప, అంతే కదండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ డీలో రావటం ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని డీలో రావటం, తర్వాత ఏమి దగ్గర రావటం,
తర్వాత అమ్మాయి ఏదో సినిమా కూడా నేను ఎవరో షేర్ చేశాను అవునండి. నాకు వీడియో. సినిమాలు ఏదో కూడా సినిమా చేశారు. కూడా సినిమా కూడా స్టార్ట్ చేసినట్టు అసిస్టెంట్ ఆవిడగా ఏదో ఆయనకి మొత్తానికి అసిస్టెంట్ హీరోయిన్ ఏదో అనుకుంటా. నాకు అది చూసి సరిగ్గా ఐడియా లేదు. ఏదో ఒక వీడియో పెట్టి పంపించారు నాకు. సో దాని ప్రకారం చూసుకుంటే ఆమె సో ఇతను బాగానే సపోర్ట్ చేశాడు అని ఆమె చెప్పింది అందులో. ఆ వీడియోలో అది చెప్పింది. సో అదొకటి. తర్వాత ఈమె మరి వెక్స్ అయిపోయిందా లేకపోతే భయపడిందా? తర్వాత అతను ఏదో మళ్ళీ పెళ్లి వ్యవహారము అది ఇది అని అన్నాడా? సో ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. అలాగే ఆయన లవ్ జిహాద్ పేరుతో ఏమైనా వేధించాడా? ఇవన్నీ కూడా తేలాల్సి ఉందండి. సో ఏంటంటే ఒకటి చట్టం అనేది తన పనిని తను చేసుకుంటూ వెళ్తది. సో తర్వాత అది జనరల్ మేము ఇది పెద్దగా స్పెషల్ కేసేం కాదండి. మనగా పెద్ద ఏదో ఆయన జానీ మాస్టర్ ఒక సెలబ్రిటీ కాబట్టి ఉమ్, ఈ పోక్సో అదే అంతా అది సెలబ్రిటీ కాబట్టి అది జరిగింది కాబట్టి కొద్దిగా జనాభా ప్రజల్లో ఇట్లా అమ్మో అమ్మో అని ఉంది. కానీ నా రోజు నడుస్తూనే ఉంటాయి దానికి సంబంధించిన. మేము కూడా చాలా కేసులు ఫైల్ చేశాము, చాలా సంబంధించిన ట్రయల్ చేస్తూనే ఉంటాం. అది కామన్. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఒక పోక్సో యాక్ట్లో కామన్ మ్యాన్ ఇరుక్కున్నాడు అనుకోండి, మీడియా ఏం పెద్దగా స్పందించదు. అవును. కామన్కి ఇతను కొద్దిగా సెలబ్రిటీ కాబట్టి కొంచెం మీడియా హైపో ఇవన్నీ కామనే కదండి. సో దాని ప్రకారం ఆ పెద్దగా ఇదేమి చట్టానికి అతీతమైన కేసు కాదు, పెద్ద బలమైన కేసు అలా ఏముండదు. కామన్గా చట్టం ముందు అన్ని కేసులతో పాటు ఇదే కేసు. అదే అభ్యర్థి అక్కడ ఉన్న పర్సన్స్ అక్యూజ్డ్ వేరు కాబట్టి కొంచెం అది దీనికి హైప్ అనేది వచ్చింది అంతే తప్ప వేరేదేం పెద్దగా ఏమి ఉండదు. మామూలు ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం పోలీసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మీరు ఒక మాట అన్నారు సార్, ఆ ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది ఎప్పుడో జరిగింది దాని సంఘటన కంటే అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రక్త పరీక్షలు కూడా నమోదు చేసి చూస్తారు. డిఎన్ఏ టెస్ట్లు అనేవి అవన్నీ ఉంటాయి. అవి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో సంబంధించినవి అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ రేప్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే బలవంతంగా బలాత్కారం చేయడం కూడా రేప్ అనుకుంటారు. కాదండి, అది కాదు. చట్టంలో అదొక సెక్షన్లో ఒక సబ్ సెక్షన్ అంతే. ఒక వ్యక్తి ఒక మహిళ తనకు ఇష్టపడి కూడా ఆమె కనుక పార్టిసిపేట్ చేసినా కూడా పార్టిసిపేట్ చేసినా కూడా అది కూడా రేపుగా పరిగణించవచ్చు. ఎట్లా ఏదైనా సందర్భంలో ఆమెను కనుక కొన్ని ప్రలోభాలకు గురి చేసి అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడమా, మోసం చేయటమా, లేకపోతే ఇప్పుడు 16 బిఎన్ఎస్ ఉంది కదండి, అది కానీ లేదా ఇంకేదన్నా మాటల సందర్భంలో నీకు అది కొనిస్తాను ఏదో ఉంటాయి కదా, అవన్నీ చెప్పడం వల్ల అది కూడా రేపుగా పరిగణించబడుతుంది. చాలా మంది ఏమంటారు రేపు అంటే బలవంతంగా బలాత్కారం చేయటమా రేపు అనుకుంటారు. కాదు, ప్రలోభ పెట్టి లోపరుచుకోవడం కూడా ఇట్ లీడ్స్ టు రేపే. సో ఇది ఆ కోణంలో జరిగింది, ఇది బలవంతం చేసింది కాదు, ఇది ఆ కోణంలో జరిగింది. సో అమ్మాయి చెప్పింది ఏంటంటే అది నన్ను బలవంతం కూడా చేశాడని అంటున్నారు కాబట్టి అవన్నీ విక్టిమ్ యొక్క వాంగ్మూలం ఏదైతే ఉందో ఆమె ఇచ్చేది ఏదైతే చూసుకుని ఇవన్నీ చూసుకున్న తర్వాత ముందైతే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో పోక్సో అంటే మొన్నటిదాకా 376 పెట్టారు కదా, పోక్సో యాక్ట్ దాన్ని అమెండ్మెంట్ చేస్తారు. చేసినప్పుడు అతను ఆటోమేటిక్గా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోతాడు. అది నా ప్రశ్న ఏంటంటే ఇది ఎప్పుడో జరిగింది కదా, అది ఇప్పుడు తెలుస్తుందా అనేది ఒక క్వశ్చన్. అలా కాదు. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ కదండి. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అమ్మాయి, ఇప్పుడు 21 ఇయర్స్ నాకు ఆయనకి 6 సంవత్సరాల రిలేషన్లో నన్ను ఇట్లా చేశాడో పలానా సందర్భంలో చేసుకుంటూ వస్తున్నాడు కదా. క్రైమ్ అనేది ఎండ్ అవ్వలేదు కదా సార్, క్రైమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, క్రైమ్ ఎప్పుడో ఎండ్ అయిన 6 సంవత్సరాల క్రితం ఎండ్ అయినా కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. అయితే క్రిమినల్ కేసులు ఎలా ఉంటుంది అంటే విక్టిమ్ ఇట్ సెల్ఫ్ ఆమె చెప్పిందే ఉంటుంది అనమాట. ఇది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏదైతే ఉందో విక్టిమ్ ఇట్ సెల్ఫ్ ఆమె చెప్పిందే ఏదైతే ఉందో ఆ విక్టిమ్ ఆమె చెప్పింది ఆర్ సెల్ఫ్ ఆమె నేనుగా ఇలా జరిగిందని ఆమె చెప్పింది అనుకోండి, చెప్పినప్పుడు దాన్ని పరిగణిస్తారు పోలీసు వారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫేక్ కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఒక మహిళలు పురుషుల మీద బెదిరించిన కేసులు కూడా ఉంటాయి. అది పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిద్ది అనమాట. సో ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి ఆమె 21 ఇయర్స్ అండి. ఆమె ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఏం చెప్పింది, నా మీద గత 6 సంవత్సరాలుగా కొనసాగుతుంది, 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది అంటే అప్పుడు ఆ వయసు అంతా 15-16 అంతే కదా సార్. కుడియానికి ఒక సంవత్సరం అటు ఇటు మొత్తం కదా మైనరే కదా. సో అప్పుడు జరిగిందనే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో తేలింది అనుకోండి, అతను ఆటోమేటిక్గా ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే కొన్ని సాక్ష్యాలు బయటికి మనం రావు కదా, ఇన్ కెమెరా ప్రాసెస్లో జరుగుతాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు 376 కానీ చిన్నపిల్లల మీద జరిగేది ఏంటంటే బహిరంగంగా చెప్పకూడదు కదా. సో అది ఇన్ కెమెరా ప్రాసెస్లో ఉంటే కొన్ని పోలీసు వారు కూడా చెప్పడానికి అవకాశాలు ఉండవు, కోర్టులో కూడా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు మేము కూడా ఈ రేప్ కేసులు కానీ తర్వాత ఇలాంటి పోక్సో కేసుల్లో ఏదైనా క్రాస్ అయి జరిగినప్పుడు ఇన్ కెమెరా ప్రాసెస్. ఇన్ కెమెరా అంటే ఎవరు ఉండరు, మేము ఆ జడ్జి గారు సంబంధిత విక్టిము సంబంధిత ఒక అదర్ ప్రాసిక్యూషన్ వేరే వాళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. కేసుకు సంబంధం లేని వాళ్ళు ఎలా చేయరు. దాని మీద క్రాస్ చేసేటప్పుడు అలా జరుగుతుంది. నేను కూడా చాలా కేసుల్లో చేయడం జరిగింది. సో సేమ్ కూడా ఇది కూడా అంతేనండి, పెద్దగా దీనికి ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఆ యాక్ట్ ప్రకారం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన టైం అయితే వెంటనే రాదు, బెయిల్ అయితే రాదు. ఇప్పుడు ఇందులో పోక్సో కేసులో ఇరుక్కున్నా 376లో ఉన్నా కూడా 3 months మినిమం 3 months అయితే పడుతుంది. తర్వాత ఆయన బెయిల్ మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఆ లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు కదా. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత యథావిధిగా అప్పుడు ఛార్జ్షీట్లో మెయిన్ అంశాలు వస్తాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో జస్ట్ ప్రాథమిక అంశాలు మాత్రమే ఉంటాయి. ఛార్జ్షీట్ ఎప్పుడైతే ఫ్రేమ్ అయ్యి ఛార్జ్షీట్ ఎప్పుడైతే చేస్తారో అందులో మనం చూడాలి.
అందులో క్లియర్గా ఉంటుంది అనమాట. ఎలా ఎవిడెన్సు, ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం వాళ్ళు అందులో చెప్తారు, క్లుప్తంగా చెప్తారు. దానికి సంబంధించిన ఐఓ ఎవరు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు, తర్వాత ఎల్డబ్ల్యూ ఎవరు, వీళ్ళంతా ఉంటారు. లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎన్ని లెక్కలు వస్తాయి, తర్వాత దానికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఏమేమి ఎవిడెన్స్లు ఉన్నాయి అవన్నీ ఛార్జ్ షీట్లో మాత్రం ఫ్రేమ్ అవుతాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో జస్ట్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఫస్ట్ అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు అయితే ఇంకోటి, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం అంత నేరం చేసినట్టు కాదు కదా. పోలీసు వాళ్ళకి శిక్షించే రైట్ అయితే ఉండదు కదా. ఉండదు. పోలీసు అది కోర్టు, అది వాళ్ళు గౌరవ arrest చేసి కోర్టు ముందు అంతవరకే కానీ పెడతారు. గౌరవ న్యాయస్థానాలే కదా తీర్చేది. అతను చేశాడా జ్ఞానం. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట ఇందాడ స్టార్టింగ్లో, ఇది చాలా రోజులు టైం అయిపోయింది కదా, డిలే అయిపోయింది కదా, మరి ఎవిడెన్స్ దొరికిద్దా లేదా, ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు సరైన సాక్ష్యాలు కనుక సమర్పించారనుకోండి కోర్టు వారికి, అప్పుడు అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేదు సరైన ఎవిడెన్స్ లేదనుకోండి, ఎక్విటల్గా బయటకు వస్తాడు. సో దానికి సంబంధించిన డిఫెన్స్ అడ్వకేట్కి ఇప్పుడు మాలాంటి వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, జనరల్గా మామూలుగా చెప్తున్నాను, ఎవరైనా ఏదో లాయర్ ఆయన పెట్టుకోవాల్సిందే కదా, డిఫెన్స్ అడ్వకేట్స్ అవుతాం మేము అందరం కూడా. అప్పుడు మేమేం చేస్తాం, మా క్లయింట్ చాలా ఇన్నోసెంట్ అని మేము ప్రూవ్ చేస్తాం, అంతే కదా సార్. ఇప్పుడు మా యొక్క వృత్తిలో ధర్మం అదే కదా. సో ఎవరు న్యాయవాదని ఏ న్యాయవాదని అంతే కదా. సో ఆ విధంగా మా యొక్క ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే అక్యూజ్డ్ అనే వ్యక్తికి కొన్ని రైట్స్ ఉంటాయి. అదే ఒకవేళ ఇన్నోసెంట్ అయితే ఇన్నోసెంట్ అని prove ఇన్నోసెంట్ చేస్తారు. ప్రూవ్ చేస్తాం. లేదంటే కోర్టు వారు ఆ యొక్క సాక్ష్యాధారాలు ఉంటే ఆ ప్రాసిక్యూషన్ ఎలిగేషన్స్ ఏమున్నాయి చూసుకుని అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడుతుంది. ఇది ప్రొసీజర్గా అన్ని కేసుల్లో జరిగేదే. జరిగేది. ఇప్పుడు ఫోక్స్పో పెట్టిన మీరు అన్నట్టు 378 పెట్టిన ఈ ఫ్రేమింగ్ చేసినప్పుడు జానీ మాస్టర్ ఒకవేళ మనకి శిక్షకి అర్హుడు అనుకున్నప్పుడు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? మీకు రుజువు అయితే కదా, మీరు అడిగి రుజువు రుజువు అయితే ఏమవుద్ది అన్నారు. ఉమ్. 7 years నుంచి 10 years వరకు ఉంది సార్ ఆ జైలు శిక్ష. ఉమ్. అది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు. అది 7 years వేయచ్చు, 10 years వేయచ్చు. లైఫ్ వేస్తారు. లైఫ్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మైనర్ కాబట్టి 10 years ఉంది. ఇప్పుడు ఏదైనా బిఎన్ఎస్ కానీ ఇవన్నీ కూడా చెప్పలేము. ఎక్స్టెన్షన్ దాని కేసు తీవ్రతను బట్టి ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అది అంత తీవ్రత అనేది ఇప్పుడు మనం ఈ రోజులో నేను ఈ క్షణంలో నేను కూర్చొని ఇక్కడ చెప్పలేము. డిసైడ్ చేసేది కాదు. అది దాన్ని బట్టి ఛార్జ్ షీట్ చూడాలా, పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అక్కడ రేపు ఏదైనా క్రాస్ ఉంటుంది, క్రాస్లో మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇతను అమాయకుడు అని చెప్పగలగాలి. ఇన్ని ఎవిడెన్స్లు ఉంటాయి సార్. ఇవన్నీ ఒక పెద్ద ఓపెన్గా చెప్పాలంటే ఒక ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇది నడవాలంటే ఒక 2 years 3 years పడుతుంది. ఒకవేళ ఎంత ఫాస్ట్ ట్రాక్ అయినా మీకు 6 నెలల నుంచి 1 year అయితే పడుతుంది. పడుతుంది. నెల 2 నెలలు అయితే తేలే కేసు 1 year వరకు అయితే ఇది మనం నడుస్తూనే ఎంత ఉంటుంది కేసు ఫాస్ట్ ట్రాకే రిఫర్ చేసినా కూడా ఆయన వాయిదాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు, వాయిదాలు పడుతూ ఉంటాయి. తర్వాత విక్టిమ్ వస్తుంది, ఆమె చెప్తుంది, తర్వాత ఎల్డబ్ల్యూ లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఉంటారు, వాళ్ళందరూ చెప్పుకుంటూ వెళ్తారు. తర్వాత లాస్ట్లో ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఉంటాయండి. ఆర్గ్యుమెంట్స్ అసలు ఏం జరిగింది ఏంటి, ఒకవేళ రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక రుజువు అయితే 7 years 10 years 10 years వేసుకోవచ్చు. 10 years అయితే అంటే వేసుకోవచ్చు. చాలా మంది 21 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే అది మీరు చెప్పేది టిల్ 20 years ఉంటుందండి. ఓకే అంతేగాని 20 సంవత్సరాలు కాదు కదా. కేసు తీవ్రతను బట్టే ఉంటుంది కదండి. ఓకే ఇప్పుడు ఏదైనా సరే సార్, ఇప్పుడు ఏ కేసు అయినా కూడా దాని లిమిట్ 7 years వరకు నేరాలు, కొన్ని నేరాలు ఉన్నాయి, 10 years వరకు కొన్ని నేరాలు ఉన్నాయి, ఇట్లా ఉంటాయి. అది కోర్టు డిస్క్రిషన్ చేసేది కానీ మనం ఏదో తమ్మునేలు పెట్టేసి లేదా యూట్యూబ్లో మనం చెప్పేసి ఇక్కడ కూర్చొని మనం డిసైడ్ చేసేది కాదు కదా. లా అనేది అలా ఉంటుంది. ఎన్నో సర్కమ్స్టాన్సెస్లు ఉంటాయి, దాని మీద ఎన్నో ఎవిడెన్స్లు ఉంటాయి, ఎన్నో దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత మొత్తం ఎంత అయిన తర్వాత డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు. ఆ డిస్క్రిషన్ మీరు అన్నట్టు కోర్టు వారు మీరు అనుకున్నట్టు 10 years 15 years 20 years ఇచ్చింది అనుకుంది, లేదా లైఫ్ టైం ఇచ్చింది అనుకోండి, అప్పీల్ ఉంటుందిగా. ఉంటుంది. అప్పీల్ అయితే పక్కా ఉంటుంది కదా సార్. అప్పీల్లో మళ్ళీ తగ్గచ్చు, పెంచొచ్చు. మరి అది కూడా రైట్ అయితే ఉంటుంది, అక్యూజ్డ్కున్న రైట్ కదా. అవును. మళ్ళీ హైకోర్టు పోతే మరి సుప్రీంకోర్టు ఉంటుంది కదా. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో మొన్న ఒక అతను ఉన్నాడు, ఆ పాపం ఆ తల్లిని చంపిన కేసులో అతను హైకోర్టులో అరెస్ట్ అయ్యాడు. ఓకే. అసలు అతను తర్వాత హైకోర్టు వారు కింద కోర్టు లైఫ్ పడింది ఏంటి. అది తర్వాత హైకోర్టు విచారించింది, అరే ఇంత అమాయకుని నుంచి జైల్లో పెట్టారేంటి అని చెప్పి అతను ఎక్విటల్ చేసినారు హైకోర్టు వారు. చేసి అతనికి కాంపన్సేషన్ కూడా పే చేశారు. అంతేందుకు సత్యంబాబు కేసు చూసుకుందామండి మనం. ఆయుష మేర కేసులో అవును ఏమైందండి, పాపం అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఎవరు కాదు బాబా, ఆయన నేరం చేయలేదు, అందరం ఒత్తుకున్నాము. ఇప్పుడు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ మీకు ఐడియా ఉంది కదా. చేసిన తర్వాత లాస్ట్కి సుప్రీంకోర్టు వారు అతను ఎంత అమాయకుని తీసుకుని లోపలేసి అని చెప్పి ₹1 అతనికి ఇవ్వడం జరిగింది. మరి ఏమంటారు దానికి. సో అంతే నేను ఏమంటున్నానంటే ఏ కేసు అయినా కూడా మనం పారదర్శకత చూడాలా. జనరల్గా మనం చెప్పుకోవడానికి ఓకే, కానీ ఒక ఎక్స్పర్ట్గా, ఒక న్యాయవాదిగా, ఒక అనుభవజ్ఞ వ్యక్తిగా మేమేంటంటే ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. కామన్ మ్యాన్ అంటారులేండి, కామన్ మ్యాన్ అంటారు కామన్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ యొక్క కేసు తీవ్రతను బట్టి ఉంటుందండి. అదే ఇప్పుడు మీరు ఎన్నో కేసులు చూసారు. అవునండి. ఈ ఫోక్స్పో 378 కూడా చాలా చూస్తుంటారు. అవును. సో మాక్సిమం 376 సో ఈ వీటికి మాక్సిమం ఎంత టైం పడుతుంది అంటారు తేలటానికి? అంటే నేను అదే చెప్తున్నా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పోక్సో చట్టానికి సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది. సో అంటే అట్ ద టైమ్ ఆఫ్ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా అంటే అమ్మాయి ఏజ్ ఉండొచ్చు,
నిజంగా అత్యాచారం జరిగిందా లేదనేది పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ జరిగింది నిజంగానే పాపం అమ్మాయి విక్టిమ్ అని అనుకున్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం, అది ఇబ్బంది లేదు. కాకపోతే కోర్టు వారు అది అది స్పెషల్గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇస్తారా లేదా జనరల్ కోర్టుకి ఇస్తారా అనేది తేలాల్సింది. అది ఇంకా టైం పడుతుంది. అది ఇప్పుడే కదా ఆయన అరెస్ట్ అయింది. అవును. 1 మంత్ ట్రయల్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే దాన్ని బట్టి వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ అంటే చెప్పే కదా 6 మంత్స్ నుంచి 6 months 1 year. 1 ఇయర్లో అయిపోతుంది. సరే, ఇంకొక డౌట్ ఉంది నాకేంటంటే, ఇప్పుడు ఈ కోర్టు గాని, సపోజ్ ఈ కేసు వెనకాల బలంగా గాని ఏమన్నా రాజకీయ శక్తులు ఉండే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చంటారా ఇలాంటి వాటిల్ని? అంటే ఒకటండి, ఇప్పుడు ఇది పారదర్శకంగా ఉందనే నేను భావిస్తున్నాను. నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం. హ్మ్. ఇక రాజకీయ ఒత్తిళ్ళు అవి అవి ఏమన్నా ఉంటే కోర్టుకిను దీనికి సంబంధం లేదు. అంటే ఆ అమ్మాయికి వాళ్ళు బలంగా ఒకళ్ళు నుంచున్నారు వెనకాల. అంటే అందుకనే ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్పింది. అలా మేమున్నాం ఎలా తీసుకోండి. అంటే ఇలాంటి వాటికి ముందుకెళ్ళాలి అంటే కొంచెం సంకోచిస్తారు కదా అమ్మాయిలు అవును అవును మామూలుగా. అవును అందులోనూ ద ఫేమస్ కొరియోగ్రాఫర్, ఆయన 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అవునవును సో అంత బలమైన శక్తిని ఢీకొనాలి. పైగా రాజకీయంగా చూస్తే జానీ మాస్టర్ జనసేన జనసేనలో ఉన్నారు కదా. పార్టీలో అవునవును ఉన్నాడు, కండువా వేసుకున్నాడు. అంతకు ముందు సపోర్ట్ కూడా కూడా పవన్ ఉన్నట్టున్నారు. కళ్యాణ్ అవును సపోర్టింగ్ అవును ఉన్నాడు. ఉన్నాడు. అలాంటి శక్తిని ఎదుర్కోవాలంటే మనకు కూడా ఒక శక్తి ఉండాలి కదా. ఉమ్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటున్నారు, ఈ అమ్మాయికి కూడా ఒక సీనియర్ హీరోలు ఉన్నారు, వాళ్ళు కొంచెం బలంగా సపోర్ట్గా నిలబడ్డారు, ముందుకెళ్ళి అని చెప్తున్నారు. అందుకనే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్సిడెంట్ వచ్చింది బయటికనే ఒక ఇది ఉంది. అంటే ఇదంటే ఏంటది ఒక టాక్ సార్. ఇదంటే సార్? ఒక టాక్ ఇప్పుడు ఉంది. ఒకటి సార్, సార్. ఒక కామన్ మ్యాన్ మాట్లాడుకుంటే ఉమ్, సంతోషం. ఉమ్, కానీ ఒక ఎక్స్పర్ట్గా ఒక జర్నలిస్ట్గా బీయింగ్ ఏ జర్నలిస్ట్గా మీరు కానీ ఉమ్, బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను కానీ ఉమ్, వితౌట్ ఎవిడెన్స్ ప్రూఫ్ లేకుండా, ఇప్పుడు ఎవిడెన్స్ లేదు మన దగ్గర, ఉమ్. టాక్ వేరు వదిలేయండి, టాకు మనకు సంబంధం ఉమ్. లేదు. అవి లేకుండా మనం ఇద్దరం మాట్లాడగలుగుతామా సార్? మాట్లాడలేం. మీరు చెప్పండి. అంటే నా క్వశ్చన్ అంటే ఏంటంటే, మీరు చెప్పేది ఊహాజనితమైన ఆలోచన. ఊహాజనితం ఏం కాదు. నా ఆ, నా నా క్వశ్చన్ ఏంటంటే, ఆ. ఇలా రాజకీయ అంశాల్లో పెద్ద బడబాబులు ఇలాగ న్యాయస్థానాన్ని కానీ ఇలాగ లేదంటే పోలీసుల్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉందా అని అడుగుతున్నాను. ఉండదండి. చట్టం ముందు ఉమ్, అందరూ సమానులే. ఉమ్, నేను అనుకుంటాం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న ఏమంటున్నారు, కరెక్ట్ ప్రశ్న అడిగారు. రాజకీయ శక్తితోనే ఈ కేసు నడుస్తుందా అనేది మీరు అడిగే ప్రశ్న. అవును. ఎస్. నేనైతే నో అనే చెప్తాను. ఉమ్, ఎందుకు అంటే, చట్టం ముందు అందరూ సమానులే. ఎవరు ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు. ఈ ఈ పాప ఎవరైతే, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె నిజంగానే సఫర్ అవుతుంది, ఆమె సఫర్ అయింది కూడా. సో కాబట్టే కదా ఆమె ఇచ్చేది. సార్ ఒక్క మాట చెప్తాను సార్, జనరల్గా ఇవన్నీ టాక్స్ అనేది పక్కన పెడదాం. ఉమ్, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. పొలిటికల్ అనేది పెద్ద నాలెడ్జ్ కూడా లేదు, జస్ట్ పేపర్లో చదవడం తప్ప. ఉమ్, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, పిల్లను కూడా మన గదిలేసి పెడితే అది పుల్ అవుతుంది. అవును. సో ఈయన ఎంత బాధలు పెట్టి ఉండొచ్చు అనేది మనం ఒక రకంగా ఆలోచించాలి. ఉమ్, ఒకటి లేదు, మీరు అనుకున్నట్టు ఈ మధ్య హనీ ట్రాప్ కూడా జరుగుతూ ఉంది. ఉమ్, హనీ ట్రాప్ అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. చూస్తూనే ఉన్నాగా. సో ఆ ఉమ్, కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏంటంటే, కాయిన్కి 2 వైపులా కూడా, మీరు అన్నట్టు కాయిన్కి 2 వైపులా ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు చెప్పేది హనీ ట్రాప్ లాగా ఏమైనా జరిగింది అనేది కూడా మీరు ప్రశ్నిస్తున్నారు. ఉమ్, సో ఇవన్నీ కూడా ఏంటంటే, ముందు ఒకసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇది హనీ ట్రాప్ కాదకపోవచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఎస్ఓటి వారు వెళ్ళి ఇది చేస్తున్నారంటే, పవర్ఫుల్గా చేస్తున్నారు అంటే ఇది ఇన్సిడెంట్ నిజమైందని మనం భావించాలి. ఉమ్, ఒకటి. ఉమ్, సో రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జానీ మాస్టరు ఫేమ్ అంటే ఆయన ఎవరికి ఫేము? ఆయన డ్యాన్స్ మాస్టర్గా ఆయనకి ఫేము. అంతేగాని సమాజంలో లేదా ఈ వ్యవస్థ నడిపే వ్యక్తి అయితే కాదుగా ఆయన. కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. చట్టానికి సింపుల్గా అయితే ఫేమస్ కాదు. చట్టానికి అయితే ఫేమస్ కదా, ఏదో 4 ఉమ్, డ్యాన్స్లు వేస్తారు. నేనే చూడాలి ఆయన సినిమాలు ఏమో చెప్తాను, కానీ మనకు అంత సినిమా ఉమ్, పరిజ్ఞానం కూడా లేదు. ఉమ్, ఏదో సినిమా డాన్సర్ ఆయన, ఒక రకంగా డాన్సర్లో పేరు మోషన్ డాన్సర్. ఇప్పుడు మా చిన్నప్పుడు ప్రభుదేవ, ఇప్పుడు కూడా ఆయన అనుకుంటే నాకు తెలియదు, ప్రేమికుడు చిన్నప్పుడు చూసాం. ఆ, అప్పుడు అది గొప్ప. సో తర్వాత ఎంతోమంది ఉన్నారు, వచ్చారు. మాస్టర్స్ చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఆయన యొక్క డ్యాన్స్లో ఫేమస్, అంతే కదా సార్, అంతే. వ్యవస్థలో కాదుగా. కాదు. మరి అలాంటప్పుడు ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముందండి? ఇంకోటి చెప్పమంటారా, మీరు ఏమనుకోవద్దు. ఈ డ్యాన్స్ మాస్టర్లు లేకపోతే ఈ యొక్క హీరోలు కానీ లేకపోతే ఈ హీరోయిన్లు వీళ్ళంతా కూడా ఏంటంటే, జస్ట్ ఉదయించే సూర్యులు తర్వాత అస్తమిస్తారు ఒక స్థాయికి. ఇప్పుడు ఉదాహరణకు రాకేష్ మాస్టర్ గారు ఉన్నారు, మొన్నదాకా నేను చూశాను. ఒకప్పుడు ఆయన అసలు 60 సినిమాలు తీసేవాడు సంవత్సరానికి. అవును. అలాంటి శిష్యులే వీళ్ళు. అవును. మరి ఏమైపోయారు లాస్ట్లో? అంతకుముందు ఏదో పాత మస్తాన్ మాస్టరా ఒక ఆయన ఉన్నాడు, పాతది. సత్యం మాస్టారు, శివ సత్యం, శివ సత్యం, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా రాజశేఖర్ గారు. నాకు ఐడియా లేదు. ముత్యమల్లె మారిపోయే మల్లె మొగ్గ అన్న సాంగ్ ఉంటుంది. అంటే చెప్తే నాకు తెలియదు, ఆయన మాస్టర్, ఆయన కూడా చాలా ఫేమస్. లాస్ట్ మూమెంట్లో ఆయన ఒక చిన్న మెట్ల దగ్గర తినడానికి తిండి లేకుండా ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది. సో నేనేమంటానంటే, జస్ట్ నెట్లో చూసినవన్నీ. సో అంటే ఇక్కడ వాళ్ళ వ్యవస్థలో, అంటే ఒక సినిమా పరిశ్రమలో, లేకపోతే సినిమా కూడా కాదు, ఇది సినిమా పరిశ్రమ కూడా కాదు, డ్యాన్స్ పరిశ్రమలో, డ్యాన్స్లో ఆయన డాన్సర్ అంతే. నేను వ్యవస్థ నడిపించే వ్యక్తి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు కదండి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన కానీ మా క్లయింట్ అవుతాడు. అంటే డ్యాన్స్ నాసాలు టీవీలో కనపడేసరికి కొద్దిగా ఫేమస్ అవుతారు, అంతే కదా. ఇంకోటి సినిమా వాళ్ళు
సినిమాలో మహానుభావులు చాలామంది హీరోస్ ఉన్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఈయనకు సినిమాలు వస్తాయి. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే రావు కదండి. అంతే కదా. సో ఎవరి వ్యవస్థలో వాళ్ళు గొప్పోళ్ళు కానీ మనకేమంతగా ఏముండదండి. అంత పెద్ద ప్రభావం ఏదో నేను చూశాను కొన్ని వీడియోలు ఏదో పెట్టారు. ఆయన ఆ హీరో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అంత టైము తీరిక ఎక్కడ ఉంటుందండి. కాకపోతే ఆ పాప ఎవరో బాగా సఫర్ అయి ఉండొచ్చు. బాగా తట్టుకోలేక బయటపడిందని నేను అనుకుంటున్నాను అంతే. అంటే చార్జ్ షీట్ వస్తే గానీ మిగతా చార్జ్ షీట్ వస్తే ఒకసారి రాదు. మీరు అంటే తీసుకొద్దాము, కోర్టులో ఉంటుంది కదా, తెప్పిద్దాము, ఉమ్. తీసుకొద్దాం, ఇక్కడ కూర్చుందాం, డైరెక్ట్గా మాట్లాడదాం, ఏముంది. ఆ లోపల జానీ గారు ఒకవేళ బయటకు వస్తే ఆయన కూడా కూర్చోబెడదాం, ఏముంది. తప్పే ఉందండి. Sure. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అన్యాయం జరిగిన ఎవరికైతే ఉన్నారో, Hmm. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, విక్టిమ్స్ నేను అనేది విక్టిమ్ ఎవరైనా కావచ్చు, ఇందులో ఈ కేసులో విక్టిమ్స్ ఎవరైనా కావచ్చు, Hmm. విక్టిమ్స్ అందరికి కూడా న్యాయం జరగాలని మనం కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చారు. Thank you. చాలా వాల్యుబుల్ విషయాలు అనేది చెప్పారు. సో ఇది అడ్వకేట్ ఆజాద్ గారితో డిస్కషన్. మరొకసారి మళ్ళీ ఛార్జ్ షీట్ వచ్చాక సార్ని కూర్చోబెట్టి అనేక విషయాలు అనేది చర్చించుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.